ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలయనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా, కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణా కళ్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే. ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము. ల్యాబ్లోకి వెళ్లిన కృష్ణ అక్కడ రిపేరున్న ఒక పరికరం రిపేర్ చేసేసరికి బాగా ఆలస్యమైంది. మొత్తానికి మధ్యాహ్నం భోజనం సమయానికి ఆ పరికరం సక్రమంగా పనిచేయడం ప్రారంభించింది. దాంతో అప్పటికే బాగా అలసిపోయిన కృష్ణ భోజనం చేసి పక్కనున్న సుబ్బారావుతో, "ఏమండి సుబ్బారావు గారు, ప్రేమ ఈరోజు మన ల్యాబ్లో కనబడ్డం లేదు, డ్యూటీకి రాలేదా?" అని అడిగాడు. "అదేంటి సార్, ఆమె వారం రోజులు లీవ్లో ఉన్నారు కదా" అన్నాడు సుబ్బారావు. "ఏమిటి, వారం రోజులు లీవ్ పెట్టిందా? అవునులేండి, నిన్న నిశ్చితార్థం అప్పుడు జరిగిన గొడవకు బాగా హర్ట్ అయి ఉంటుంది. అయినా వారం రోజులు ప్రశాంతంగా ఉంటేనే నిన్న జరిగిన గొడవ మర్చిపోతుందనుకుంటా." "ఏమిటి సార్, మీకు ప్రేమగారికి గొడవ జరిగిందా?" "అవును సుబ్బారావు గారు, నిన్న వాళ్ళింట్లో పెద్ద గొడవ జరిగింది. నాకు కోపం వచ్చి నానా మాటలు అనేశాను. బహుశా ప్రేమ దానికి బాధపడి ఉండుంటుంది. పర్వాలేదులేండి, తను నన్ను అర్థం చేసుకుంటుంది." "అవునా, అయితే మీకు ప్రేమకు గొడవైందా? అయ్యో, అయినా ఇప్పుడు అన్నిళ్లలోనూ గొడవలున్నాయిలేండి సార్. మీ ఇద్దరి మధ్య గొడవ కూడా సాధ్యమైనంత తొందరగా తీరిపోతుందిలేండి. మీరు బాధపడకండి సార్. నేను వెళ్ళి అలా ఒక దమ్ము కొట్టొస్తాను" అని సుబ్బారావు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కృష్ణ లేచి లంచార్లో కాస్త ప్రశాంతంగా ఉండటంతో ఆఫీస్లో తన ఛాంబర్లోకి వెళ్ళి తన చైర్లో వెనక్కి వాలి అలా రిలాక్స్డ్గా కూర్చొని 2 ఏళ్ల క్రితం తనకు ప్రేమ ఎలా పరిచయమైంది ఒకసారి గుర్తు చేసుకున్నాడు. తను బీఎస్సీ డైరీ సైన్స్ పూర్తి చేసుకుని ఆ ప్రైవేట్ పాల డైరీలో ల్యాబ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. పాలలో వెన్న శాతం కల్తీలను గుర్తించటం, ప్యాకింగ్ సెక్షన్లో క్వాలిటీ కంట్రోల్ని పర్యవేక్షించటం, పాలకు సంబంధించిన పలు రకాల పరీక్షలు జరిపి పాల నాణ్యత గుర్తించి దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సమాచారం ఇవ్వటం అతడి పని. ఆ పాల డైరీలో కృష్ణ జాయిన్ అయిన కొన్ని నెలల్లోనే తన వర్క్ పర్ఫార్మెన్స్తో, తన ప్రవర్తనతో, తెలివితేటలతో డైరీ మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డాడు. ఇలాగే కొనసాగితే మరొక ఏడాది మేనేజ్మెంట్ కృష్ణకు ల్యాబ్ సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వాలని అనుకుంది. తమకన్నా చాలా ఏళ్లు లేటుగా జాయిన్ అయి కూడా ప్రమోషన్ లిస్టులో తమకన్నా ముందున్న కృష్ణను చూస్తే సుబ్బారావు, శంకర్రావులకు అసూయగా ఉండేది. ఏదో ఒకటి చేసి మేనేజ్మెంట్ దృష్టిలో కృష్ణకున్న మంచి అభిప్రాయం చెడగొట్టాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అందరూ మంచివాళ్లే అనే సదుద్దేశంతో ఉండే కృష్ణ వారి మనసులో ఉన్న తప్పుడు ఆలోచనలు పసిగట్టలేక వారితో కూడా స్నేహంగా ఉండేవాడు. ఆ ఇద్దరు మాత్రం కృష్ణ వెనుక గోతులు తవ్వే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేంటో వారిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ అవకాశం రాలేదు. అప్పుడే ఆ డైరీలో మరొక ల్యాబ్ అసిస్టెంట్గా ఒక అమ్మాయి జాయిన్ అయింది. ఆ అమ్మాయి అందంగా ఉండటంతో శంకర్రావు, సుబ్బారావులు ఆ అమ్మాయిని లైన్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్లు. కానీ ఆ అమ్మాయికి దేవుడు అందంతో పాటు నోరు, ధైర్యం కూడా ఎక్కువే ఇచ్చాడు. దానికి భయపడి ఎవ్వరూ ఆమెతో ఎక్కువగా మాట్లాడేవారే కాదు. ప్రేమ కృష్ణలాగా సాఫ్ట్ కాదు. మంచిగా మాట్లాడేవారికి మంచిగానే మాట్లాడేది. ఏదో ఆశించి వంకరగా మాట్లాడేవాళ్లకు మరికాస్త ఎక్కువ వంకరగానే సమాధానమిచ్చేది. కృష్ణ మాత్రం అందరమ్మాయిలాగానే తనతో కూడా మర్యాదగా ప్రవర్తించేవాడు. దాంతో ఆమెకు కృష్ణ పట్ల కొంచెం సదభిప్రాయం ఏర్పడింది. సుబ్బారావు మాత్రం ఆ అమ్మాయిని ఎలాగైనా ప్రేమలో పడేయాలని గట్టిగా ప్రయత్నిస్తూ ఉండేవాడు. సుబ్బారావుతో ప్రేమ సరిగ్గా మాట్లాడేదే కాదు. దాంతో అతని ప్రయత్నాలేవి ముందుకు సాగేవి కాదు. దాంతో అతడికి ఏం చేయాలో దిక్కుతోచక ఒకరోజు కృష్ణను సలహా అడగడానికి ల్యాబ్లో అతడి పక్కన నిలబడి, "కృష్ణ, నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. దానికి నీ సలహా కావాలోయ్" అని సుబ్బారావు అడిగాడు. "ఎవరు సుబ్బారావు గారు ఆ అమ్మాయి?" అని కృష్ణ గర్భర్ పద్ధతిలో పాలలో వెన్న శాతం పరీక్షించడానికి పాలలో సల్ఫ్యూరిక్ యాసిడ్ కలుపుతూ సుబ్బారావును అడిగాడు. "అది ఆ అమ్మాయి ఉందే, ప్రేమ" అని సుబ్బారావు మాట పూర్తవకనే కృష్ణ చేతిలో ఉన్న టెస్ట్ ట్యూబ్ జారిపోయింది. వెంటనే కృష్ణ తేరుకొని ఆ టెస్ట్ ట్యూబ్ కింద పడేలోపై గట్టిగా ఒడిసి పట్టుకుని, "సుబ్బారావు గారు, అలాంటమ్మాయి ఎందుకండి మీకు?" అన్నాడు కృష్ణ. "ఏం, ఆ అమ్మాయి ఇప్పటికీ ఎవరినైనా ప్రేమించిందా? ఎవరితోనైనా తిరుగుతోందా?" అని అనుమానంగా అడిగాడు సుబ్బారావు.
"హ్మ్, చచ, ఆ అమ్మాయి అలాంటిది కాదండి. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒక క్షణం ఆగండి, చెబుతా" అని కృష్ణ టెస్ట్ ట్యూబ్లన్నీ సెంట్రిఫ్యూజ్లో పెట్టి సెంట్రిఫ్యూజ్ ఆన్ చేసి అది తిరుగుతూ ఉంటే కృష్ణ సుబ్బారావును పక్కనున్న కిటికీ దగ్గరకు తీసుకెళ్లి కింద పాల లారీ ట్యాంకర్ మీద నిలబడి ఒక పెద్ద గరిటెలాంటి దాంతో ట్యాంకర్ లోపలున్న పాలను శాంపుల్ కలెక్షన్ కోసం కలబెడుతున్న ప్రేమను చూపించి, "ఆ అమ్మాయి గురించి ఇప్పుడేమనుకుంటున్నారు?" అని సుబ్బారావుని అడిగాడు. "ప్లంజర్తో ప్లంజింగ్ చేస్తోంది, అంతే కదా కృష్ణ?" అని సుబ్బారావు అడిగాడు. "అవును, చిల్లింగ్ సెంటర్ నుండి మన ప్యాకింగ్ ప్లాంట్కి వచ్చిన పాలల్లో వెన్నె పైభాగంలో చేరుకునుంటుంది. అలా పైనున్న పాలను నేరుగా శాంపుల్ కోసం కలెక్ట్ చేస్తే వెన్న పైన పేరుకుపోయి ఉండటంతో మనం అవి శాంపుల్ తీసుకొని మనం టెస్ట్ చేస్తే వెన్న శాతం ఎక్కువ చూపించి మనకవసరమైన కరెక్ట్ రిజల్ట్ రాదు. అందుకే ట్యాంకర్లో పాలను ఆ గరిటెలాంటి ప్లంజర్తో అలా పాలను కలబెడతాం. దాన్ని ప్లంజింగ్ అంటాం" అని కృష్ణ చెబుతూ సుబ్బారావు వంక చూశాడు. సుబ్బారావు ఎందుకో కాస్త సీరియస్గా కృష్ణ వంక చూస్తూ ఉండటంతో కృష్ణ చెబుతుందాపి, "ఏమైంది సుబ్బారావు గారు, అలా చూస్తున్నారు?" అని అడిగాడు. సుబ్బారావు చూడటం ఆపి, "కృష్ణ, నేనడిగింది అమ్మాయి గురించి, డైరింగ్ సబ్జెక్టు గురించి కాదు" అనటంతో, "నేను అక్కడికే వస్తున్నానండి, కాస్త ఆగండి. అలా పాలు ట్యాంకర్ పైకెక్కి అలా ప్లంజింగ్ చేయడం ఒక రకంగా అబ్బాయిలమైన మనకే కాస్త కష్టమనిపిస్తుంది. అలాంటిది ఆ అమ్మాయిని చూసారా? లారీ కూడా ఊగిపోయేలా ఎలా పాలను కలబెడుతూ ఉందో" అని కృష్ణ అనగానే సుబ్బారావు కృష్ణ వంక చూడటం ఆపి ప్రేమ వంక చూశాడు. ఆమె అలా పాలను కలబెడుతూ ఉంటే లారీ కూడా భూకంపం వచ్చిన దానిలా కంపిస్తుండటం చూసి సుబ్బారావు కళ్ళు కాస్త పెద్దవి చేసి మళ్లీ కృష్ణ వైపు చూశాడు. దాంతో కృష్ణ చెప్పడం మళ్లీ ప్రారంభించాడు. "చూశారు కదా సుబ్బారావు గారు, ఆ అమ్మాయి ఎంత రాక్షసంగా పనిచేస్తూ ఉందో. ఒకవేళ మీరామెకు ప్రపోజ్ చేశారంటే మీరామెకు నచ్చితే ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ నచ్చకపోతే మాత్రం మీ పరిస్థితి లారీ చక్రం కింద నిమ్మకాయలా అవుతుందని మాత్రం ఊహించగలను" అని ముగించాడు. దానికి సుబ్బారావు కాస్త భయపడినా తొందరగానే తేరుకొని, "వామ్మో, నువ్వు చెప్పింది నిజమే కృష్ణ, కానీ ఇలా రాక్షసిలా కనబడే అమ్మాయిల్లో ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో నేను ప్రేమకు ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. దానికి సలహా ఇవ్వు చాలు" అని సుబ్బారావు అన్నాడు. "ఇంత చెప్పినా మీరు ఆ అమ్మాయికి ట్రై చేస్తున్నారంటే మీ ధైర్యానికి నా జోహార్లు సుబ్బారావు గారు. నాకిలాంటి ప్రేమలు వెంటపడటాలు తెలీవు. ఎవరైనా నాకు నచ్చితే నేరుగా వెళ్ళి పెళ్లికి ప్రపోజల్ చేసేస్తా, అంతే" అని కృష్ణ సుబ్బారావుకు చెప్పాడు. "అయితే నేను కూడా ఈరోజు సాయంత్రం ప్రేమకు ఫేస్ టు ఫేస్ నేరుగా ప్రపోజ్ చేస్తాను" అన్న సుబ్బారావుతో, "మీ ఫేస్ పర్వాలేదు కానీ దవడ జాగ్రత్త సుబ్బారావు గారు, ఇక మీ ఇష్టం" అని కృష్ణ తన డ్యూటీలో తాను మునిగిపోయాడు. ఆ మరుసటి రోజు ఎందుకో సుబ్బారావు మార్నింగ్ షిఫ్ట్కి రాలేదు. సాయంత్రం డ్యూటీ పూర్తి చేసుకుని కృష్ణ తన ఇంటికి వెళ్తుండగా రెండవ షిఫ్ట్లో వాచిన దవడను పట్టుకొని ఎదురు వచ్చిన సుబ్బారావుని చూసి, "ఏమైంది సుబ్బారావు గారు, ఏమిటి సమస్య? ఎందుకలా దవడ పట్టుకున్నారు?" అని కృష్ణ అడిగాడు. దాంతో సుబ్బారావు నోరు తెరవలేక తెరిచి మాట్లాడుతూ, "ఏమైందంటావేంటి కృష్ణ, నిన్న నువ్వే చెప్పావు కదా దవడ జాగ్రత్త అని, ఆ జాగ్రత్తలు తీసుకొనుంటే సరిపోయేది" అన్నాడు. అతడా మాట అనగానే కృష్ణకు విషయం అర్థమై, "ఓహో, అయితే ప్రేమగారు నేను ఊహించినంత పనిచేశారన్నమాట. సరే సుబ్బారావు గారు, మరోసారి ప్రయత్నించేటప్పుడైనా జాగ్రత్తలు తీసుకోండి మరి" అని సుబ్బారావుకి సలహా ఇచ్చాడు కృష్ణ. దానికి సుబ్బారావు అదిరిపడి, "ఏంటి మరోసారా?" అని అరవబోయి దవడ నొప్పవటంతో మళ్లీ చిన్నగా గొంతు మార్చి, "మరోసారి ప్రయత్నించేంత ధైర్యం కానీ ఓపిక కానీ నాకు లేవండి" అని అన్నాడు. అప్పటి వరకు వెనక సైలెంట్గా నిలబడున్న శంకర్రావు, "అయితే ప్రేమకు ట్రై చేయడానికి నువ్వు డ్రాప్ అయ్యావా సుబ్బారావు?" అన్నాడు. "డ్రాప్ కాదండి బాబు, అవుట్ అయిపోయాను" అన్నాడు సుబ్బారావు. దాంతో శంకర్రావు నవ్వి, "అయితే ప్రేమకు నేను ట్రై చేస్తాను" అన్నాడు. "ప్రపోజల్ రిజల్ట్ ఎదురుగా పెట్టుకొని కూడా మీరింత సాహసం చేస్తున్నారంటే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే శంకర్రావు గారు" అని కృష్ణ అన్నాడు. దానికి శంకర్రావు నవ్వి, "అమ్మాయిలను పడేయటం అనేది ఒక కళ. అది సుబ్బారావుకు నీలాంటి వాళ్లకు తెలియదు కృష్ణ. నన్ను చూసి నేర్చుకోండి ఎలా చేస్తానో, ఆ అమ్మాయిని ఎలా ప్రేమలో పడేస్తానో. భవిష్యత్తులో మీక్కూడా అవసరమవుతుంది" అన్నాడు. ఆ మాట వినగానే కృష్ణ మరియు నొప్పితో దవడ పట్టుకుని ఉన్న సుబ్బారావు కూడా కళ్ళు పెద్దవి చేసి
అబ్బో అనుకున్నారు. శంకర్రావు వారి వైపు చూసి, మీరిలాగే అనుకుంటూ ఉండండి, నేనేంటో చూపిస్తాను అని ముందుకు కదిలి వెళ్ళిపోయిన వెంటనే, కృష్ణ, మన ఊర్లోని డెంటిస్ట్కి రేపు మరో పేషెంట్ దొరికాడు అని సుబ్బారావు నెమ్మదిగా అన్నాడు. అంతే అంటారా సుబ్బారావు గారు అని కాస్త అనుమానంగా అడిగాడు కృష్ణ. రేపు తెలుస్తుంది, వెళ్తాను అంటూ సుబ్బారావు డైరీ ల్యాబ్లోకి వెళ్ళాడు. కృష్ణ చిన్నగా నవ్వుతూ బయటకు కదిలి వెళ్ళాడు. కృష్ణ కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. థాంక్యూ. తరువాత ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.